అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. నిజంగానే ఒక 3-4 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు రాష్ట్రం అంతా కూడా హాట్గా ఉంది. వాతావరణం కూడా అదే తీవ్ర ఎండలతో మండిపోతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న ఈ సమయంలో సర్వేలు కూడా కొన్ని బయటపడుతున్నాయి. మరి వాటిలో వాస్తవం ఎంత లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడబోతున్న కీలకమైన ప్రముఖులు ఎవరంటే పొలిటికల్ ఆస్ట్రాలజీ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చార్యులు గారు. వారి విశ్లేషణతో గ్రహాల పరిస్థితి, అలాగే రాజకీయ గ్రహాల పరిస్థితి, అలాగే ప్రజల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది వారి మాటల్లో విందాం. నిజానికి ఇది శాస్త్రీయమా లేక కేవలం నమ్మకమా తెలుసుకుందాం. నమస్కారం అండి జీవీఎల్ఎన్ చార్యులు గారు. చాలా రకాల సర్వేలు బయటకు వస్తున్నాయి. మీరు కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేసినట్టున్నారు 1-2 సర్వేల మీద. సో మీ అభిప్రాయం చెప్పండి, ఏం జరగబోతోంది ఏపీలో? సాక్షి ప్రేక్షకులకి సాక్షి అనగానే అంతరాత్మకు సమాధానం చెప్పుకోవడం. అవును. సో అంతరాత్మక సమాధానం చెప్పుకుంటూ శాస్త్రీయబద్ధంగా శాస్త్రం ఏం చెబుతుంది, ఇందులో ప్రధానమైనది మేధిని జ్యోతిష్యం అండి. ఇది 1 and 1 నేను ఒక్కడున్నాను. దక్షిణ భారతదేశంలో నేను ఒక్కడున్నాను, ఉత్తర భారతదేశంలో ఒక ఆయన ఉన్నాడు, మేధిని. ఇందులో పొలిటికల్ సంబంధమైనటువంటి శాస్త్రం ఇది. దీన్ని ఎలా తీసుకుంటారనేది ఒకసారి చిన్న క్లారిఫికేషన్. 1947 August 15th ఎర్లీ అవర్స్ మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితులను అనుసరించి నేటి వరకు మన ఫలితాలు వస్తుంటాయి. ఇది ఒక యాక్సెప్ట్. రెండోది, ఏ పార్టీ ఆవిర్భావం పెట్టుకుంటుందో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ పార్టీ మీద ప్రభావం చూపుతుంది. అక్కడ వ్యక్తి జాతకానికి నేను ప్రామాణికత ఇవ్వరు. ఓకే, అది ఏ పార్టీ అయినా సరే. తర్వాత 175 స్థానాలకు ఎలా చెబుతారు, ఇక్కడ 119కి ఎలా చెబుతారు అనేది కూడా ప్రశ్న చాలామంది వేస్తారు. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేసేటువంటి నియోజకవర్గాలు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి ముహూర్త లగ్నం అనుసరించి అక్కడ గ్రాఫ్ ఎలా వచ్చిందని చూసుకుంటాం. అంటే 175 స్థానాలకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ అయిన ముహూర్తం, ఎంపీగా మారినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అదొక భాగంలోను, ప్లస్ పార్టీ నాయకుల యొక్క భావాలను తీసుకొని భూమధ్య రేఖాంశాల మధ్య లాంగ్ లచిట్యూడ్ ప్రకారం చూసుకొని పిఠాపురం ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ వాడి గురించి మనకెందుకు, పిఠాపురం ప్రాంతంలో సూర్యోదయం ఫస్ట్ ఇక్కడ పడతాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. కుక్కుటేశ్వర స్వామి గుళ్ళో కోడిపుంజు శివలింగం మీద నుంచి కుక్కురోకో అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో ఘంటానాదం జరిగితే ఆంధ్రప్రదేశ్ మేలుకొల్పోతుంది. సో ఏ ప్రామాణిక జ్యోతిష్యుడైనా రాజమండ్రిని పిఠాపురం యొక్క సూర్యోదయ కాలాన్ని తీసుకునే జాతకాన్ని రాస్తారు. దాన్ని అనుసరించి 2004 సంవత్సరం నుంచి నేను రాజకీయాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు ఇవ్వడం జరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని లోపాలు జరుగుతాయి, అది నా అవగాహన లేకపోవడం వల్ల, లేదా కొంత గణంకలు అంటే కొన్ని తప్పుతాయి. అది వృత్తిపరమైనటువంటి దోషం, శాస్త్ర దోషం కాదు. గతంలో నేను ఇక్కడ 2023 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వస్తుందని మీరు చెప్పాను, అది ఓటమి పాలైంది. దాన్ని పట్టుకుని చాలామంది మిమ్మల్ని విమర్శించుంటారు, బాగా విమర్శించారు. కానీ దాన్ని నేను పట్టించుకోలేదు, చెప్పాల్సిన రకంగా చెప్పాను. రైట్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం ప్రకారం ఆయన గజ్వేల్లో గెలుస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం సత్యనారాయణ లింగరాజు గారి కంపెనీ మైటాస్ అయిపోయిందో ఇది కూడా దెబ్బతింటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఇతన్నే ముఖ్యమంత్రి చేస్తామని కన్నా ప్రకటించి ఉంటే ఆ వ్యక్తి జాతకాన్ని తీసుకునేవాళ్ళం. ఇదే నరసింహాచార్యులు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో 6 నియోజక రాష్ట్రాల్లో బీజేపీ హవా వస్తుందని, రైట్, ఆ కోణంలో తెలుగుదేశం టీడీపీ ఇక్కడ వస్తుంది, మన టీఆర్ఎస్ వస్తుందని చెప్పాను నేను. సో దాన్ని పూర్తి స్థాయిలో నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. రైట్. కాబట్టి వృత్తిపరంగా పొరపాట్లు జరుగుతాయి, అది మా వ్యక్తిగతమైనటువంటి
ఇంటెన్షన్ చెప్పేది కాదు, శాస్త్రంలో కొద్దిగా గణాంకాల ఇది శాస్త్రం అంటారా చారిల్ గారు నిజంగా, లేకపోతే ఇది కేవలం ఒక అంటే జరుగుతున్న పోకడలని అంచనా వేసి ఒక గట్ ఫీలింగ్తో ఊరికే మీరు చెప్పేస్తారా? ఆ క్యాడర్ వేరండి, ఆ క్యాడర్ వేరు. ఇక్కడ జ్యోతిష్ హూ ఇస్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఆస్ట్రాలజర్ అంటే శబ్దభేది విద్య వచ్చిన వాడు శాస్త్రాన్ని పర్ఫెక్ట్గా చెబుతాడు. మన రాజకీయ నాయకులు డేటా బర్త్లు ఉండవు, సినిమా నటులకు పర్ఫెక్ట్ డేటా బర్త్లు ఉండవు. అప్పుడు మేము అగస్త్యుడి యొక్క సంహిత తీసుకుంటాం. అగస్త్యుడు ఏంటంటే ముఖ కవళికలను పెట్టి చెప్పేవాడు. వ్యాసుడు కాశీ నగరాన్ని విడిచి వస్తున్నప్పుడు అగస్త్యుడు ఎదురవుతాడు. ఏంటయ్యా అలా ఉన్నావు, నీ మొక్కలో వెలవలబడి కనబడుతున్నది, అక్కడ ఎవరైనా తిట్టొచ్చావా, కొట్టొచ్చావా, లేకపోతే నీకు అన్నం పెట్టలేదని చెబుతూ ఆమందాకిని యాత్రివేణి వలనన్ బాబాక్య కక్షాస్థలం భామధ్యాంతర కక్ష ఆ విమల ద్రువ్య జుంబణ మదించింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారం భయన్ అని అగస్త్య సంహితను ఔపాసన పట్టినవాడిగా చూస్తే నా కంటికి చంద్రబాబు నాయుడు గారి ముఖం కనపడిందండి. అక్కడి నుంచి నేను ఆట మొదలుపెట్టాను 2004 నుంచి. చంద్రబాబు నాయుడు గారి యొక్క డేటా బర్త్ కరెక్ట్గా లేదండి. మురళీమోహన్ గారు ఇచ్చారు, కరెక్ట్ కాదు. సరే, మీ నమ్మకంతో, మీ జ్ఞానంతో, మీ విశ్లేషణతో మీరు అందిస్తున్నారు. ఈసారి కుండబద్దలు కూడా చెప్పండి, మీ గ్రహాలు ఏం చెప్తున్నాయి, అది ఎంతవరకు నమ్మచ్చు అంటారు ప్రజలు? ఇక్కడ ఉగాది ముందు రోజు మనకు సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ పడింది. నిన్న మే 1వ తారీఖు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. యాజ్ పర్ యాజ్ మేధిని జ్యోతిష్యం ప్రకారం నేను చెబుతున్నాను. వ్యక్తిగత జాతకం వేరు, వ్యక్తిగత వ్యాఖ్యలు వేరు. ప్రస్తుతం నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా కాకుండా మేధిని జ్యోతిష్యుడుగానే చెబుతున్నాను. వృషభ రాశిలోకి మే 1వ తారీఖు వచ్చిన తర్వాత రాజకీయ ప్రకంపనలు చాలా మార్పులు వచ్చాయి. ఒకసారి పూర్వపరాలు చూద్దాం. ఇదే మేషరాశిలోనికి గురుడు వచ్చిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఎఫెక్ట్స్ మీరు బాగా గమనిస్తే ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి పదవితో రాజ్యాధికారం చేస్తారో వారికి ఆగస్టు నెల ఎప్పుడు ప్రకంపనలే. ఆగస్టు నెల వచ్చిందంటే అమ్మో ఆగస్ట్ కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ప్రోద్బలంతో నిలబడినటువంటి సమయం కూడా ఆగస్టు నెలలోనే అవిశ్వాస తీర్మానం జగన్మోహన్ రెడ్డి పెడతాం, దానికి చిరంజీవి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆగస్టు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది. సేమ్ అదే రకంగా తెలంగాణలో కూడా ఆగస్టు నెల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఈ ఆగస్ట్, రాబోయే ఆగస్టులో, రైట్. ఇక మే 1వ తారీఖున గురుడు మేషరాశిలోకి ఎప్పుడు చూడడం సరే ఇదే టైంలో మారుతున్నాడు. ఆయనకి 2024 మే 1 నుండి 15 మే 2025 వరకు వృషభ రాశిలో గురుడు 27 డిగ్రీల్లో ఉంటాడు. ఒకటి మధ్యలో సూర్యుడికి దూరం అవుతున్నట్టు నటించి తిరిగి మళ్ళీ వృషభ రాశిలోనే ఉంటాడు. జస్ట్ కొంతకాలం, కొంత పీరియడ్. గతావలోకనం చేసినప్పుడు మార్చి 1977లో మనకి ఎమర్జెన్సీ తర్వాత చెప్పండి, ఒకసారి గురుడు వృషభంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పండి, ఎందుకంటే అది వినడానికి జనం అట్లాదన్నమాట. ఎందుకంటే పబ్లిక్ ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈరోజు మనం చెప్పింది కాదు, గతంలో ఇలా జరిగింది కదా, నాకు క్లారిఫికేషన్ అది. అవును, అది ముందు అసలు చెప్పి తర్వాత దాని పూర్వాపరాలు చూస్తే సింపుల్ లాజిక్ వచ్చేదాం. 89లో అయోధ్య రామ జన్మభూమి బోఫోర్స్ కుంభకోణాలు బయటకు వచ్చాయి. 2001లో బంగారు లక్ష్మణ్ tehalka.com అవును ఈ స్కామ్ బయటకు వచ్చింది. అప్పుడు ఎన్డీఏ మీద పూర్తి స్థాయిలో ఇబ్బంది వచ్చింది. 2012-13 జూన్ మధ్యకాలంలో వృషభ రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు తెరబడింది.
ఇప్పుడు వచ్చేసరికి 2001లో 2024 మే 1న మళ్ళీ వచ్చాడు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎన్డీఏ గవర్నమెంట్ అసలు వాళ్ళు వై నాట్ 400 అంటున్నారు. అది వాళ్ళే స్లోగన్, తప్పు లేదు. ఎందుకంటే ఉత్తేజపరచడానికి చేసుకోవచ్చు. అవును. ఈ వృషభ రాశిలోకి గురుడు వచ్చినటువంటి పరిస్థితి లగ్న ప్రవేశ సమయానికి ఎన్డీఏ పార్టీ ఆవిర్భావ ముహూర్తానికి నడుస్తున్నటువంటి ఏ ప్రాంతాల్లో ఎలక్షన్ అవుతున్నాయో ఆ ప్రాంతీయ సంబంధించినటువంటి పార్టీల ముహూర్తాలను బట్టి 232 సీట్లకు వచ్చి ఆగుద్దండి ఎన్డీఏ. రైట్. 232, 400 వర్సెస్ వాళ్ళ అంచనా 400, లేదు వాళ్ళ ఆశయం 400, అది 232 అంటున్నారు. 232 సీట్లకు వచ్చాకి దక్షిణ భారతదేశంలో వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీల ఎంపీలపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును. సో ప్రాంతీయ పార్టీలకి మంచి హవా వచ్చే అవకాశం ఉంది. ఈ మేషరాశిలోకి గురుడు ప్రవేశించడం వలన యువత ఓట్ పోలింగ్కి దూరంగా ఉంటారు. అందులో కరెక్ట్గా మే 13వ తారీఖు దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి ఎండల తీవ్రత ప్రభావం ఎవరైతే అంటే ఇక్కడ శని గురుడు వృషభంలో ఉన్నప్పుడు వృషభము అనేటువంటిది రాజుగారికి రాణిగారికి రాశి కూటంలో సూర్యుడు చంద్రుడు అవును రాజు రాణులు వాళ్ళు ఎన్విరాన్మెంట్ ప్లేస్ వృషభ రాశి. సూర్యుడి యొక్క సింహరాశి రాజస్థానము, కర్కాటకం రాణిమహల్, మిథున రాశి కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, అక్కడ నుంచి విలాసవంతంగా పార్కు తిరగడానికి వచ్చేది వృషభ రాశి. ఈ వృషభ రాశిలో గురుడు చేరడం వలన దేశ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో అవినీతి మరకలు రావడం ఒక ఎత్తు అయితే, సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టినా, ఈసీ మొట్టికాయలు మొట్టినా వారి లిమిట్స్కి మించినటువంటి వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు చేత చివాట్లు తినడానికి కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. అది ఓకే సార్. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నాను. నేను అక్కడి నుంచి వస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 2:49 ఆయన నా పార్టీ పేరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిర్భావ ముహూర్తం అదే ఆ ముహూర్తం పెట్టినటువంటి వ్యక్తిని నేను. వైఎస్ఆర్సీపీ పార్టీకి ముహూర్తం పెట్టిన సిద్ధాంతిగా ఆ రోజు ఈ ముహూర్తం మీద ఒక శాటిలైట్ ఛానల్లో పెద్ద డిబేట్ జరిగింది. నేను ఆ ముహూర్తంలో రాశానండి, అది పబ్లిక్ డొమైన్లో ఇప్పటికీ ఆ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ ముహూర్తం పెట్టేటువంటి సమయాన్ని ఎంత ఏకాగ్రతగా ఆలోచించినా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొని బాలారిష్ట దోషాలను తొలగించుకొని సవ్య బాలారిష్టానికి వచ్చి ఇది మహాపురుష శశరాజపురుష యోగంలోకి వెళ్ళేటువంటి ఈ ముహూర్తాన్ని నిర్ణయించడం పడింది. అనేటువంటి ఈ ముహూర్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన ముహూర్తాన్ని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది జ్యోతిష్యులు, ఆజ్ తక్ ఛానల్, సోనీ టీవీ, ఎన్డీటీవీ, తర్వాత శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈ ముహూర్తం మీద డిబేట్లు పెట్టినటువంటి ఒక గొప్ప మహాపురుష రాజయోగం పెట్టినటువంటి పార్టీ ఇది. ఈరోజు ఆ పార్టీ నేను ఉండంగా నా కంటి ముందు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉన్నదంటే ఆ రోజు నేను ఏకాగ్రతగా పెట్టినటువంటి బలమైన ముహూర్తం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ మనిషి అయితే ఏ మనోభావాలకి పటిష్టంగా ఉంటారో వారి మనోభావాలను బట్టి ముహూర్తం పెడతాం. అలా పెడితే ఊహించకుండా విడిపోవడం, గెలిచి ఓడటం. జగన్మోహన్ రెడ్డి గెలిచి ఓడడం చూడండి. ఆయన పుట్టినటువంటి లగ్నంలో 11 సంవత్సరాల పాటు పాదయాత్ర చేశారండి. గతంలో ఇలా ఎవరైనా పాదయాత్ర చేశారంటే మనకు తెలిసింది రాజశేఖర్ రెడ్డి గారు. అవును, అది మనకు కలియుగంలో మనకు తెలిసింది. అవును.
ద్వాపర యుగంలో కలియుగ ఆరంభంలో షట్ చక్రవర్తులు మనకు ఉన్నారు. రంతిదేవ మహారాజు, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, నలుడు, వీళ్ళందరూ కూడా శని ప్రధానంగా ఏడిపిస్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేశారు. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ కోసం కాదు, తన వాయిస్సును వినిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి తన సాంసారిక శారీరక సుఖాలని తృణప్రాయంగా త్యజించి, అదొక విధమైన యజ్ఞం. ఎస్, మహాయజ్ఞం అండి. ఒక పాదయాత్ర చేసినటువంటి వారు మనకు తెలిసిన వారిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినటువంటి ఆది శంకరాచార్యులు, పరకాయ ప్రవేశించితో భారతదేశం మొత్తం సంచినటువంటి భగవద్ రామానుజాచార్యులు, మూడో ఆయన మధ్వాచార్యులు, ఏకాగ్రతలో ఉండి కొన్ని లక్షల మందికి స్వయంగా తాను వంట చేసి తన ప్రచారం చేసిన వ్యక్తి. మనం వాళ్ళతో ఈయన సమకాలికుడిగా పోల్చొచ్చు. ఎందుకంటే ఇక్కడ నీ వయసు ఎంత అంటే, ఇప్పుడు స్వప్న గారి వయసు ఎంత అంటే నేను 35 అని చెబుతాను. కారణం ఏంటంటే మనకు జ్ఞానము తెలిసి, భౌతిక జ్ఞానం తెలిసిన తర్వాత మన నిజమైనటువంటి జ్ఞానం అండి. 2వ తరగతికి స్కూల్లో ఏం కానీ ఫస్ట్ ర్యాంక్ రమ్మంటే రాదండి. ప్రభుత్వం లెక్క ప్రకారం 6 సంవత్సరాల 6 రోజులకి పిల్లవాడికి స్కూల్లో సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్లా 11 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ వ్యవస్థని పక్కన పెట్టి, భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా తల్లికి బాధ్యత అప్పచెప్పి తాను 11 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నలుచెరుగుల తిరిగి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నాయకుడు, మగాడు, ఒక రాజాదిరాజు ఎవరంటే దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దశ, ఆ ముహూర్తం దశ, నేను అక్కడ తప్పు చేశానన్న భావన కలిగింది. కానీ కాదు, ఇది లోక రక్షణార్థమే, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసమే. ఎందుకంటే ఒక పద్యం రాశానండి. రాగలదో ఈ ధర్మ సమరం విధి, తెలుగు కూటమి విముక్తికై సాగినదో ఈ దాస్యమున చచ్చియు చావని వారందరం, త్యాగము సత్యము శాంతి తప్ప నియస్త్రములై జగజ్జయి శ్రీ గురింపగా, సంగరము సేయుడు త్రోయుడు కూటమి అచించములను అని చెప్పి రాశానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం నేనే చెప్పాను. అక్టోబర్ 26 నుంచి ఆయన జాతకం మారుతుంది. నేను గతంలో ఒక మీడియా చెప్పొచ్చాను. ఈ మంత్రులను ఎప్పుడైతే మారుస్తున్నారో అక్కడ కొంత భేదాభిప్రాయాలు వస్తాయి, కొంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారు, అది తాత్కాలికమే. కానీ అక్టోబర్ 26 వరకు జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటిస్తే బుధ మహాదశలో ఉన్నటువంటి ప్రత్యంతర దశలు, లగ్నంలో వచ్చేటువంటి రాజ్యస్థానంలో గురుడు బలంగా ఉండి పూర్తి స్థాయిలో మరలా అధికారం చేయించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పినటువంటి 2 సంవత్సరాల క్రితమే నేను ఆస్ట్రాలజికల్ సర్వే చేసుకుంటూ 107 స్థానాలు నేను కంకణ బద్దులై కూర్చున్నాను. ఇప్పుడైతే ఇవాల్టి రోజున చెప్పండి చారిల్ గారు, ఈ ఎలక్షన్ చాలా ఒక కొత్త పద్ధతిలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అన్ని శక్తులు ఒకవైపు ఏకమై వైసీపీకి సవాల్ విసరడానికి, వాడిని ఢీకొట్టడానికి రెడీ అవుతున్న టైంలో మీ జాతకం ఏం చెప్తోంది? అది ఎంతవరకు నిరూపితం అవుతుందని మీరు నమ్ముతున్నారు, ప్రజలు నమ్మాలి? అంటే ఇక్కడ బలము చేకూర్చేటువంటి స్టార్ క్యాంపెయినర్స్ గ్రహాలు, ఈ షడ్గ్రహ కూటమి. ఎందుకంటే నా దగ్గర పురంధరేశ్వర గారి జాతకం ఉంది, చంద్రబాబు నాయుడు రహస్యమేత ప్రకాశిస్తున్న ఆ ప్లాంట్ పొజిషన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఆవిర్భావ జాతకాలు ఉన్నాయి, ప్లస్ నారా లోకేష్ గారి జాతకం ఉంది, బాలకృష్ణ గారి జాతకం ఉంది. ఇప్పుడు దాంతో మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరి జాతకాల ప్రభావంతో ఏం చెప్తున్నారో చెప్పండి. అంటే ఈ 6 నా దృష్టిలో అరిషడ్ వర్గాలని చెబుతానండి. మనకు అరిషడ్ వర్గాలు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో మీరు సింపుల్గా ఒక వర్డ్ అడగండి, నేను చెప్తాను. ముందు కామానికి అరిషడ్ వర్గాలు కామం ప్రధానం కదా. ఈ కామం ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఉన్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. వారి పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో శుక్రుడిలో శని, శుక్రుడిలో కేతు నడుస్తున్నాడు. సో శుక్రగ్రస్త కామ పిశాచి
పవన్ కళ్యాణ్ ఈయన మొఘల చక్రవర్తి అని నామకరణం చేశాం. వీరు వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఈ గ్రహం. రెండోది క్రోధం. క్రోధానికి వృషభ లగ్నాధిపతి శనిలో కేతువులో శుక్రగ్రస్తమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ అధికార పార్టీకి రెండవ స్టార్ క్యాంపెయినర్. కామ క్రోధ లోభము. ఈ లోభానికి సంబంధించినటువంటి చూసినట్లయితే పురంధరేశ్వరి గారి జాతకంలో D9 లగ్న కుండల్లో బుధుడులో శుక్రుడులో చంద్ర ప్రభావము పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ముసుగులో ఆడేటువంటి, అంటే కడుపులో పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేసి క్రోధాన్ని కప్పేటువంటి పురంధరేశ్వరి గారు మన మూడవ స్టార్ క్యాంపెయినర్. కామ క్రోధ లోభ మోహం వచ్చేసరికి కామము క్రోధ లోభం. మోహం వచ్చేసరికి పూర్తి స్థాయిలో మన తొత్తర మామ బాలయ్య బాబు గారు, ఆయన నరసింహోపాసకుడు, బుధవక్రి కాబట్టి ఇతనికేంటంటే మోహం. ఎంతసేపు నేను చెప్పింది వినాలి, నేను మాట్లాడింది వినాలి, నాకు తోచింది నేను మాట్లాడతాను, ఎదుటివాడు తోచింది పనికిరాదు. సో ఈయన జాతకంలో వచ్చేసరికి గురుడు అంతర్దశలో కేతువు, నీచంలో బుధుడు పడ్డాడు కాబట్టి ఈయన మాకు ఒక స్టార్ క్యాంపెయినర్. మదం, ఇది అమిత్ షా గారి జాతకం. ఎందుకంటే ఆయన తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజును భ్రష్టు పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏదో కొద్దిగా గ్రాఫ్ వస్తుంది, ఆ గ్రాఫ్ని ఎక్కడొక్కడ పడేసిపోతాడు. ఇట్లా ఈ అరిషడ్ వర్గాలు మాత్సర్యం వస్తే మనకు ఆయన మన మోడీ గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసి మనకు వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రాటజీ చదివేసి బై అని వెళ్ళిపోయినాడు. సో మొత్తానికి మీరు అనేది ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలకి వీళ్ళందరూ కూడా అతీతులు కాదు, అంటే వీళ్ళందరూ దాదాపు ప్రాతినిధ్యం వహిస్తున్నారని మీ అంచనా, మీ విశ్లేషణ. ఆ విశ్లేషణ ప్రకారం వీళ్ళందరూ వైసీపీకి అనుకూలించే విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఏ విధంగా ప్రజలు అంటే తెలుసుకుంటున్నారంటారా? ప్రజల జాతకం మరి అంటే కదండి, ఇక్కడ ప్రజలు నిజమైనటువంటి సర్వేయర్స్ అండి. సాయంకాలం 6:30 తర్వాత ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక కెమెరా పెట్టి ఒక మైక్ పెట్టి చర్చలు పెట్టమంటే వాళ్ళు మాట్లాడేటువంటి ఎనాలసిస్ ముందు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పేటువంటి ఎనాలిసిస్ కంటే బాగా చెబుతారండి. దట్ ఈస్ ఎ గ్రౌండ్ రియాలిటీ. ఏంటి మీరు ఇంతవరకు, అంటే నేను అడుగుతున్న సూటి ప్రశ్న దాన్ని ఇచ్చి నరసింహాచార్యులు గారు, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం మీరు కేంద్రంలో 232 అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా ఏమిటి? ఏ పరిస్థితులు ఎవరికి అనుకూలిస్తాయి, ఎవరికి అనుకూలించవు? 98 సీట్ల నుంచి 98తో మనకు మ్యాజిక్ ఫిగర్ దాటి 10 సీట్లు వస్తున్నాయి. అక్కడి నుంచి 115కి వచ్చి ఆగుతుందండి. గట్టిగా 121 అంతే. 198 నుంచి 98 మ్యాజిక్ ఫిగర్, 80 మ్యాజిక్ ఫిగర్, 98 వచ్చి ఆగుతుంది వైసీపీ. అప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్లేస్ లీడ్ ఉన్నటువంటి కూటమిలో నుంచి మ్యాక్సిమం ఒక 15 బయటకు వస్తాయి. సో మొత్తానికి అయితే 121 మీరు ఇస్తున్న అంచనా 100%. 107 to 121 is your magic figure prediction for astrological survey. ఇవన్నీ అంటే మీరు అన్నది కేవలం అభిప్రాయాలు కాదు. ఇప్పుడు మీరు ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా మాట్లాడతారన్న అభిప్రాయాలు వేరు. శాస్త్రీయ దృక్పథంతో ఒక సర్వే ఆధారంగా, ఎందుకంటే సర్వేలు మన RTV సర్వే చూసారా? చూశానండి. మీకేమనిపించింది మరి? అంటే ఇక్కడ ఇంకా ఏదన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర కానీ జగన్ యొక్క సంక్షేమ పథకాల ద్వారా కాస్తో కోస్తో బ్యాంకు డిపాజిట్లు పెట్టుకున్న వాళ్ళ ధనాన్ని కానీ దోచుకోవటానికి బెట్టింగుల పర్వానికి తెర తీసినటువంటి సర్వేగాని అభివర్ణిస్తాను. అంటే బెట్టింగుల పర్వాన్ని మరింత ప్రోత్సహించడానికి పెట్టుబడులు బాగా వచ్చేలాగా ఒక సైడ్ వాదన వినిపించినట్టు మీకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ బడుగు బలహీన ఆశ పెట్టి నడ్డి విరచడం. అంటే ఒకప్పుడు పల్లెటూరులో బ్రాకెట్ గుండాట అంటారు. బ్రాకెట్ ఆట ఆడే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి కేసులు పెట్టి వాళ్ళ మీద శిక్షలు వేసేవారు. రైట్.
అట్లాగే రికార్డ్ డ్యాన్సులు వేసేవాళ్ళు కోటప్ప కొడతా కూడా వాళ్ళ పొట్టగుడు కోసం వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇచ్చేవారు. మరి ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియాలో డిజిటల్ మీడియాలో సర్వేల పేరుతో బెట్టింగ్లకు హామీలు ఇస్తూ బుల్లి తెరలపైన చిన్న చిన్న గుడ్డలతో డ్యాన్సులు వేయించి వాళ్ళని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకునే వాళ్ళు మనం వాళ్ళని శిక్షించాలి కదండి ఖచ్చితంగా. కాబట్టి సర్వేలు అనేటువంటిది నిజమైన సర్వేలు గ్రౌండ్లో పబ్లిక్ మెదడులో నిశ్చలంగా స్థిరంగా ఉండిపోయిందండి. రైట్ నరసింహాచార్యులు గారు, రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఒక నెల రోజులు కరెక్ట్గా ఓపిక పడితే ప్రజా ఫలితం ఏమిటో తెలుస్తుంది. ఆ రోజు మరోసారి మనం విశ్లేషించి మాట్లాడదాం. మీకు ధన్యవాదాలు. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నిన్నే జగన్.